యువత ఉద్యోగాల అంశం కాబట్టి తాను 5 రోజుల క్రితం మాట్లాడినట్లు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. 2014 తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చి ఐటీఐఆర్ను రద్దు చేసింది. ఒకవేళ మోదీ ఐటీఆర్ను రద్దు చేయకపోయి ఉంటే 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవని ఆయన వెల్లడించారు. ఇది రాజకీయ విమర్శ కాదని, ప్రభుత్వం మీద విమర్శ చేయాలని చేస్తుంది కాదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఐటీఐఆర్ను మళ్లీ తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసి ఉంటే తాము ఐటీఐఆర్ను తెచ్చేవాళ్లమని అన్నారు. ఇది వాస్తవం కాబట్టి ఇది ఏదో ప్రెస్ మీట్లో అవగాహన లేక చెప్పింది కాదు, అనాలోచితంగా మాట్లాడింది కాదు. ఇవన్నీ డాటా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మాట్లాడిన. దీనికి సంబంధించి నేను మా గాంధీ భవన్ సంబంధించిన పిఆర్ఓ హరి ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను దీని మీద పూర్తి అవగాహనతోటే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది విమర్శ కాదు. నేనేమంటున్నానంటే బీజేపీ బాబు జరా ఫోన్లు మాట్లాడొద్దని చెప్పేవారు. బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసిర్రు అని ఇది పొలిటికల్ విమర్శ కాదు. ఆ రోజు బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఇది క్యాన్సిల్ చేయకపోయి ఉంటే తెలంగాణలో ఎన్ని లక్షలు ఉద్యోగాలు? 15 లక్షలు. అంటే 10 ఏళ్ల కాలంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన. 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఈ ఐటీఐఆర్లో వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇగో ఇందులో ఉన్నది. ఇగో సెంటర్ గివ్ సిటీ ఐటీ 2.19 lakhs crores బూస్ట్.